ఊర్లో అంతా వాడు తాగుబోతుడు అంటుంటే కడుపు మండిపోతుంది. వాడు తాగితే వీడికేంటంట మంట? గుడ్ క్వశ్చన్. నా మనవడు తాగుతాడు, తందనాలు ఆడతాడు, దానికి ఎందుకంట? ఇప్పుడు అరవగానే సరిపోతుందా? నువ్వు ఊరుకోమ్మా. ఆ ఎదవ తలుపు కొట్టని, అప్పుడు పెట్టుకుంటాను చూడు. తహసీల్దార్ని దారి కాచి గొడవాడే అంత ఎదిగిపోయాడు కదా వాడు. వచ్చేశాడు. తాగావు కదా మిస్టర్ సంధానం. ఎవరు? కుంకుమ వచ్చాం. ఏ సన్ ఒక్కటి అయింది బావా, చూసావా? తలుపే తేనని చెప్పిన మీ నాన్న గర్భగుడి తెలిసినట్టు తెలిసి ఉంచున్నాడు చూడు. నువ్వేం చూడమాక, కంటిన్యూ చేయి. నువ్వు కొట్రా. ఇంతకు మించి కొట్టావంటే ఇల్లు పడిపోద్ది బావా. రాలేదు వాళ్ళని, వచ్చారు. వెల్కమ్. ఏంటి సంధానం? ఎరా బుద్ధి లేదా మీకు? ఉన్నాడుగా, రేపు పిలుస్తున్నారా? ఏ నా ఇంట్లోకి వచ్చి నన్నే అడుగుతావా? రే అర్ధరాత్రి మా తలుపులు కొట్టి ఏంట్రా నువ్వు వాగేది? అప్పుడు పొద్దున్న తలుపు కొడితే కాఫీ పెట్టి తాగేస్తావా? రే తాగుపోతే వదలారా, తాగి మా ఇంటి తలుపులు కొట్టి ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నారు? రే మేము తాగినా కానీ మా డ్రెస్ వేసుకొని వచ్చాం. నీలాగా అక్క లంగా కట్టుకు రాలేదురా అడవి వంకాయ. మిమ్మల్ని ప్రయోజనం లేదురా, మిమ్మల్ని పెంచా చూడు, వాళ్ళని అనాలి. ఇలాంటి వాళ్ళని కన్నందుకు ఊరేసుకొని చావాలరా. బుద్ధుని జన్మ. కొడుకుని పెంచాడు కొడుకుని, నేను కూడా కొడుకుని పెంచాను. నువ్వే పెరగలేదు, నువ్వెలా కొడుకుని పెంచుతావు? వాడిని తీసుకురా వెళ్ళి. అసలే మెంటల్ నా కొడుకు, ఎప్పుడు ఒకేలాగా ఉంటాడు. వెళ్ళు, వాడు ఏమో కొట్టే ముందు పోయి పిలుచుకురా పోవే. ఏంట్రా ఎక్కువగా మాట్లాడుతున్నారు? ఏంటి నేనా? చెప్పాను కదా వినవే. మాట్లాడుతుండగానే పిల్లను కొట్టాడు చూసావా? సంతానం ఇలా అని అడిగితే ఒకటి అవునని చెప్పు, లేదంటే లేదని చెప్పు. అది వదిలేసి నా నాన్న గురించి మాట్లాడడానికి నీకేం హక్కుందిరా? నువ్వేంట్రా మాట్లాడేది? నేను ఆయన్ని బాగా తిడతాను, ఏది పడితే అది అంటాను, ఎలా పడితే అలా అంటాను, కానీ నాన్ని నేను మాత్రమే తిడతాను. ఊర్లో ఒక్కరు కూడా హక్కు లేదు. నాకు తీసుకో. మనలే కదా, వీడు వాష్ వస్తేనే కంప్లైంట్ ఇస్తాడు. వీడి దగ్గర మాట్లాడి నువ్వు రారా, వాడు టిప్పానికి బాలేదవా, నువ్వు రా మాట్లాడుకున్నా. అర్ధరాత్రిలో కళ్ళు తెచ్చుకొని కూర్చున్నావు. దున్నపోతుమా వాడా, అనవసరంగా నా మనవాడిని తీసుకెళ్లి చెడగొడుతున్నావు. పరువు మర్యాద లేని యాదవ సచ్చినోడా. ఒరే గాడిదా, ఇంకోసారి ఇంట్లో గనక కాళ్ళు పెట్టావంటే కాళ్ళు ఎరగొట్టి పొయ్యిలో పెడతాను. ఏమనుకుంటున్నావు? యాదవ నోరు వేసుకొని మాట్లాడుతున్నాడు. యాదవ వచ్చేసే పనులున్నాయి చూడు, పదండి. నన్ను తోస్తావేంటి? పదండి, నేను చెప్తాను. ముందు ఆ వైన్ షాప్ వాడిని చెప్పాలి. ఊసేస్తా. ముసల్ది మొహం మీద తలుపేసిందే. ఆసియా ఏమిటిది? ఏమండి చిన్న సాయం చేయరండి, మీ చేతులతో నాకు కొంచెం ఉరేసి పెట్టండి. ఇప్పుడు నీకేం కష్టం వచ్చిందని? ఈ ఆశయ జీవితంలో ఏ ఆశ లేకుండా పోయింది. ఈ బతుకు బస్టాండ్ లో ఒక్క బస్సు ఆగటం లేదు. అసలు విషయం చెప్పు. చెప్పటానికి ఏమండి చాలా ఉంది. నేను మా పెద్దోళ్ళ మాటలు విని నా మేనగోడల మెల్లో 3 ముళ్ళు వేశాను. నేను శోభనం గదిలోకి వెళ్ళాను, అది మాత్రం పాల గ్లాసుతో రాలేదు. పాపం బూతులో పాలు దొరకలేదేమో. లేచిపోయింది. పెళ్లి నీతో శోభనం పక్కింటి వాడుతున్న టైటిల్ కార్డు నా మొఖాన కొట్టి వెళ్ళిపోయింది. ఎక్కడికి? అడ్రస్ చెప్పలేదు. మళ్ళీ మా పెద్దల మాటలు విని మళ్ళీ పెళ్లి చేసుకున్నాను. మంచి పని చేసావు. కానీ ఏం లాభం? పెళ్ళైన మరుసటి రోజే సాంబార్లో తిరుగుమూత పెడుతుండగా పెద్ద మూత అనిపించింది. పెళ్లి చూశాను. సిలిండర్ పేలింది, పెళ్ళాము పేలింది. గ్యాసులో గ్యాస్ లాగా అది గ్యాసులో కలిసిపోయింది. అయ్యో పాపం. మహాపాపం అంతే. ఇక పెద్దవాళ్ళ మాట వినకూడదని నిర్ణయం చేసుకుని నేనేవో అమ్మాయిని ప్రేమించేశాను. ఎవరిని? ఎందుకులేండి అమ్మాయి గారు, ఈ తాడు మెడకేసుకుంటాను, ఈ స్టూల్లో ఒక తన్ను తన్నండి, కదలకుండా చచ్చిపోతాను. ఆ విరక్తే వద్దు. అమ్మాయి ఎవరు చెప్పు. వద్దు అమ్మాయి గారు, ఆ అమ్మాయి పేరు చెప్తే ఈసారి మీరు ఊరేసి పారేస్తారు. నేనంత దుర్మార్గురాలు కాదులే. ఎవరో చెప్పు. చెప్పక తప్పదంటారా? చెప్పేస్తున్నా. చెప్పేయమంటారా మరి? మీరే. అవును రే, నేను ఊరేసుకుంటుంటే కనీసం వద్దని ఒక మాట అనలేదారా? ఏం లేదన్నా, నువ్వు చచ్చిపోతే నేను స్వప్న సుందరికి లేనేద్దామని. రేపు చెప్తానా నీ పని.
స్వప్న ఫుడ్ వేడి తగ్గల వెళ్ళి కుమ్ము చేస్తాను. నా చేతులు అసలు చాలా దురదగా ఉన్నాయి. పచ్చడి పచ్చడి చేస్తాను. ఎవడా నువ్వు రాస్కెల్? లే పైకి లే. ఎవడ్రా నువ్వు? ఇలాంటి ఎంత తుపాకీ ఎంత పెద్ద మిలిటరీ తుపాకీ ఉంది మా తాత దగ్గర. శంషేర్ ఎవడ్రా నీ తాత? మా ముత్తాత కొడుకు. నువ్వెవడివి? నేను నీకు అందని కదా తమ్ముడు. నేను నీకు తమ్ముడా? కోట పుచ్చ పొడిచా, నా కోపం వస్తే పొడిచా. నేను కూడా నీలాగే 6 అడుగులు ఉండేవాడిని. మా తాత నాతో ఎక్సర్సైజ్ చేయించి ఇగో ఇలా చేసాడు. నువ్వు కూడా ఎక్సర్సైజ్ చేసావు అనుకో ఇలా అయిపోతావు. అప్పుడు నాకు తమ్ముడు అయిపోతావు. నువ్వే ఫుల్. ఎందుకు గొడవ? నువ్వెవరో చెప్పొచ్చు కదా. నువ్వు అడిగావు కాబట్టి చెప్తా. మరి ఆకలిగా ఉంది, అన్నం తింటే బాగా చెప్తా. నీకు అన్నం కాదురా, గడ్డి పెడతాను. నేను అడిగానా? నువ్వురా. రేయ్ చిన్న చాలు. ఎక్కడి నుంచి వచ్చావు? రేయ్ నిన్నే. అన్నయ్య అంటే పలుకుతా, లేదంటే పలుకను. పోనీ అనొచ్చు కదా. చెప్పరా అన్నయ్య. అన్నం తినేటప్పుడు మాట్లాడకూడదని తెలీదా తమ్ముడు? నువ్వేనా చెప్పు మరదలు. మరదలా? నేను మరదలా? తమ్ముడు పెళ్ళం అన్నయ్యకి మరదలు కాదేంటి? అది నా పెళ్ళం కాదు, ఫ్రెండ్. చేసుకుంటే ఫ్రెండ్ పెళ్ళం కావడానికి ఒక క్షణం చాలు. ఎక్స్ట్రా కట్టి పెట్టావు. ఎవరు నువ్వు? మంచి భోజనం పెట్టావు. చెప్పు మరి. బాగా నిద్రపోయి పొద్దున్న లేచి చెప్తానే. మంచి అయ్యా ఇచ్చాడు. వీళ్ళని తీసుకెళ్లి డాక్టర్ ఏలుముద్ర ఇచ్చాడు. నేను దాస్తానులే, పడుకోరా. పడుకో. అబ్బా, తళ్ళు తిరిగిపోయేటట్టు ఇంత గట్టిగా తొట్టేవేంటి? తొట్టావా? కవిత, అదేమిటి తాపలగడానికి తోపంతో తొట్టావుగా, తా పోయింది. అందుతే తా బదులు తా పలుకుతోంది. తరాటే దెబ్బ. ఏమైంది తమ్ముడనయ్య? ఏమీ లేదు, తాలు జారి పడ్డాను. తాలు జారి పడ్డం ఏమిటి? కాలు కదా. అదే లేవయ్యా, తాలు జారితే తా అక్షరం ఎగిరిపోయింది. నీ దుంప దగ్గర కాలు జారి పడితే కాక్షం పోయిందా? అయితే ఇదేంటి? తన్ను. ఇదేమిటి? తాతి. అమ్మ నా తోడలుడు, టోటల్ గా కాక్షమే పోయిందా? కాక్షం పోయిందని కర్మే కాక ఆ టోటల్ తెలిసాక మరదల పరిస్థితి ఏమిటో